ఇక బిగ్ బాస్ షోలో వ్యభిచారము అదొక పనికిమాల షో అంటూ వయసులో ఉన్న వారిని ఒకచోట చేరిస్తే తప్పులు చేయరా అంటూ నాగార్జునకు కోర్టులో షాక్ తప్పదంటూ సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ షోలో జరిగేది అంతా వ్యభిచారమని సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు ఆయన ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ మంచి వయసులో ఉన్న యువతీ యువకులకు తీసుకెళ్లి బిగ్ బాస్లో పడేస్తారు, వారు తప్పులు చేసే అవకాశం ఉందని సిపిఐ నారాయణ అన్నారు. ఇలాంటి చెడు సంస్కృతికి తాము వ్యతిరేకమన్నారు. బిగ్ బాస్పై పోలీస్ స్టేషన్కు వెళ్తే కేసు నమోదు చేయలేదంటూ జిల్లా కోర్టు పిల్ స్వీకరించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టులో పిల్ వేస్తే స్వీకరించి నాగార్జున అండ్ ఎండీకి నోటీసులు జారీ చేశారంటూ సిపిఐ నారాయణ కామెంట్ చేస్తున్నాడు. సో తెలంగాణలో మనం చూస్తున్న కొన్నిసార్లు ఇదే సినిమా పేరు ఏమి ఉంది, ఆయన విజయ్ దేవరకొండది, అది అర్జున్ రెడ్డి సినిమా వచ్చినప్పుడు ఆ అర్జున్ రెడ్డి సినిమాలో ఒక లిప్ కిస్ పెట్టుకున్నటువంటి ఫోటో సీన్ ఉంటుంది. ఆ లిప్ కిస్కి సంబంధించినటువంటి ఫోటో అప్పట్లో సినిమా ప్రమోషన్లో భాగంగా మొత్తం ఆర్టీసీ బస్సుల మీద గోడల మీద ఏడబడితే అతికిచ్చారు అర్జున్ రెడ్డి సినిమా టైంలో. అది చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు పెద్ద లడాయ పెట్టారు. సో ఇవెక్కడ కాలి సినిమాలు రాబాయి, ఇవన్నీ బ్యాన్ చేయాలి, ఈ సినిమాను మేము విడుదల చేయమని చెప్పేసి పెద్ద లొలి పెడితే పెద్ద వివాదం అయింది అప్పుడు అది. సో అట్లనే ఈ సిపిఐ నారాయణ కూడా ఏమన్నా సినిమాలు సభ్య సమాజాన్ని తప్పు పట్టించే విధంగా యువతీ యువకుల్ని చెడు మార్గంలో తీసుకుపోయే విధంగా కొన్ని అసభ్యకరమైనటువంటి పోస్టర్లు వీడియోలు కనుక ఉంటే ఆయన ఖచ్చితంగా స్పందిస్తాడు. కొంతమంది ప్రజా సంఘాలు కూడా స్పందిస్తుంటాయి ఇటువంటి సినిమాల మీద, షోస్ మీద. సో అట్లనే బిగ్ బాస్ షోను కూడా మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు సీజన్ 8 ఏమో జరుగుతుంది, ఇప్పటికి 7 సీజన్లే మాయా బిగ్ బాస్ నడబట్టి. సో ఈ సిపిఐ నారాయణ కూడా గత కొన్ని రోజుల నుంచి ఈ బిగ్ బాస్ మీద ఫైట్ చేస్తున్నాడు. అరే ఇది ఎక్కడ బిగ్ బాస్ రాను, ఆయన ఓ వయసులో ఉన్నటువంటి 10 మంది అమ్మాయిల్ని 10 మంది అబ్బాయిల్ని ఒకటే ఇంట్లో మీరు బంధించి ఒకటే ఇంట్లో పెడితే వాళ్ళకు ఫీలింగ్స్ వస్తాయి, వాళ్ళు ఏమైనా తప్పు చేసే అవకాశం ఉంటుంది, దీన్ని షో అనరు రాను, ఆయన దీన్ని వ్యభిచార గృహం అంటారని చెప్పేసి సిపిఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేసి స్టేషన్కి పోతే కంప్లైంట్ తీసుకోలేదట. జిల్లా కోర్టుకు పోతే వాళ్ళ పిల్ దాఖలు చేస్తే అక్కడ కూడా జిల్లా కోర్టులో కూడా పిల్ స్వీకరించలేదట. ఇక ఇట్లా కాదు అట్లా కానీ చక్కగా ఏడిపోయాడు, హైకోర్టుకు పోయినట. హైకోర్టులో పిల్ స్వీకరించి నాగార్జునకు అక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించిన ఎండీకి నోటీసులు జారీ చేసిరట. మరి ఇప్పటికైనా బిగ్ బాస్ 8 బ్రేక్ పడుతుందా? మరి బిగ్ బాస్ 8 గతాల్లో ఏ విధంగా అయితే నడిచినాయో 1, 2, 3, 4, 5, 6, 7 అట్లా మరి ఈ సీజన్ కూడా 8 సీజన్ కూడా కంటిన్యూ అవుతుందో తెలియదు. కానీ బిగ్ బాస్ 8 మీద మాత్రం గట్టి ఫైట్ నడుస్తున్నది. ప్రజా సంఘాలు ఇట్లా సిపిఐ సిపిఎం లాంటి కొంతమంది సీనియర్ నాయకులు కూడా వ్యతిరేకిస్తూ దాన్ని నిలిపివేయాలంటున్నారు. కాబట్టి మరి ఏమైనా బిగ్ బాస్కి నాగార్జునకి షోకి ఏమైనా బ్రేక్ పడే అవకాశం ఉందా అంటే పడవచ్చు అనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి, పడకపోవచ్చు అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. బట్ ఏదేమైనా నారాయణ గారు ఫైట్ చేసినా, లేకపోతే హనుమంతరావు ఫైట్ చేసినా, మీరు ఫైట్ చేసినా, నేను ఫైట్ చేసినా ప్రజల్లో మార్పు రావాలి. ప్రజలు ఇలా ఎగబడి చూస్తున్నారు, దానికి టీఆర్పీ పెరుగుతున్నది, దాని రేటింగ్ పెరుగుతున్నది. ఇక షో మీద షో వాళ్ళు పెడుతున్నారు. ఈ జనాలు ఎవరు చూడకపోతే ఆ షో రేటింగ్ పడిపోతుంది, చూసేటోళ్ళు కరవవుతారు. వద్దురా నాయన ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి షో పెడితే ఎవరు చూస్తాడని దుకాణం వాళ్ళే బంద్ చేసుకుంటారు. అంతేగాని మనం కోర్టుకు పోయినా ప్రజల్ని చైతన్యపరిచినా ఏం లాభం లేదు. ప్రజలే చైతన్యమై ప్రజలే ఆ షోని చూడొద్దు. ఎప్పుడైతే ప్రజలు బిగ్ బాస్ను బ్యాన్ చేస్తారో అప్పుడే ఆ షోని ఆపగలుగుతాం. కానీ ప్రజల్లో కొంతమంది ఇది ఏం షో, పనికిమాలిన షో అన్నోళ్ళే మళ్ళా కరెక్ట్ 9:30 కాగానే టీవీ ఆన్ చేసి బిగ్ బాస్ షో చూస్తారు. అట్లుంటుంది మనది మంగళవారం, మంది సోమవారం అని సామెత ఉంటుంది కదా, అట్లుంటుంది. వద్దంటారు, మళ్ళీ వాళ్ళే అందరికన్నా ముందు పోయి క్యూ లైన్లో నిలబడతారు. చూద్దాం మరి బిగ్ బాస్కి బ్రేక్ పడుతుందా పడదా ఏం కథ అనేది. ఈనాడు చూస్తే ఈనాడులో ఫ్లాష్ అంటూ మనకు ఇచ్చినటువంటి వార్త ఇది. ఆంధ్రజ్యోతిలో చూద్దాం ఒకసారి.